హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము రాజస్థాన్లో గంగానగర్లో శ్రీగంగానగర్లో ఆవులు అమ్మడానికి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మన గౌరీ డైరీ ఫామ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మన దేశంలో అత్యధికంగా ఎక్కడికైనా ఆవులు వెళ్ళాలంటే హర్యానా వాళ్ళు కూడా ఇక్కడ గంగానగర్ నుంచి శ్రీగంగానగర్ నుంచి ఆవులు తెచ్చి అమ్ముతుంటారు. ఇక్కడ శ్రీగంగానగర్లో రైతులు వందల ఆవులు మేపుతుంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ సహివాల్, రాఠీ, తారపర్కర్ ఈ 3 రకాల ఆవులే వీళ్ళ దగ్గర ఉంటాయి. గుజరాత్లో వచ్చేసి మనకు గిర్ కాంక్రేజ్ ఉంటుంది. ఇక్కడ మొత్తం మనకు గౌరీ డైరీ ఫామ్లో చాలా వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆవులు మనకు ప్యూర్ క్వాలిటీ కావాలన్నా దొరుకుతాయి, మనకు లేదు మనకు క్రాస్ క్వాలిటీ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి. ఎక్కువ శాతంగా ప్యూర్ క్వాలిటీ, క్రాస్ క్వాలిటీ ప్రైజెస్ వచ్చేసి మనకు ఇక్కడ ఎక్కువ శాతం దేశీ ఆవులు క్రాస్ దేంతో ఉంటాయి అంటే దేశీకి క్రాసే ఉంటాయి. ఆ విధంగా అంటే రాఠీకి సైవాల్ లేదు, ప్యూర్ కావాలన్నా కూడా ప్యూర్ కూడా దొరుకుతాయి. అవి కూడా మనకు గిర్కన కంపేర్ చేసుకుంటే సైవాల్ ఆవుల రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి 30,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది, మనకు 80,000 వరకు ఉంటుంది. క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది అని చెప్తున్నారు. మనకు చూసుకున్నట్లయితే మిల్క్ అయితే 10, 12, 14 లీటర్ల కెపాసిటీ ఉంటాయి. ఎక్కువ కూడా ఉంటాయి, కానీ మన ఆంధ్ర వెదర్కి తెలంగాణ వెదర్కి వచ్చేసి 10 లీటర్లు 12 లీటర్ యావరేజ్ పెట్టుకోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకి 1,20,000 నుంచి 1,50,000 మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందని చెప్తున్నారు. 10 ఆవులు వచ్చేసి మనకు ఫుడ్ అందులోనే, డబ్బా వాళ్ళ 2 మనుషులు వస్తారు, అందులోనే 1,20,000 నుంచి. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసి 1,35,000 అయితే హైదరాబాద్కి వస్తుంది. అదే మనకు కర్ణాటక వచ్చేసి మనకు 1,40,000, 45,000, 1,50,000 వరకు ఆ విధంగా ఉంటుంది. డిస్టెన్స్ బట్టి హైదరాబాద్ అయితే 1,35,000 ఉందని చెప్తున్నారు 10 ఆవులకు. మొత్తం ట్రాన్స్పోర్టేషన్ అంతా అందులోనే ఉంటుంది. టోల్ ట్యాక్స్ కానీ లేకుంటే ట్రాన్స్పోర్టేషన్, డబ్బా వాళ్ళ, మనకు మెడిసిన్ అవన్నీ, ఇంకా రోడ్లో అయ్యే ఖర్చులన్నీ వాళ్ళవే ఉంటాయని చెప్తున్నారు. చూసుకోవచ్చు క్వాలిటీ కూడా. అక్కడికి వెళ్ళే తీసుకోండి, ఆన్లైన్లో ఎప్పుడన్నా ఆవులు తీసుకోవద్దు. దూరంగా ఉంటే అక్కడికి వెళ్ళి 10 ఆవులు కావాల్సిన వాళ్ళు 10 ఆవులు, లేదు మనకు 2 కావాలంటే ఇంకా 5-6 మంది రైతులు కలిసి ఒక 2 లోడ్లు, ఒక లోడ్ వెళ్ళి తీసుకొని వెళ్ళొచ్చు. చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ లాక్టేషన్ దూడలు అయితే చాలా చీప్గా ఉంటాయి. దూడలు ఎక్కువ మొత్తం దూడల లోడ్ తేయలేము, ప్రతి లోడ్లో ఒక 4 దూడలు తెచ్చుకోవచ్చు. ప్రెగ్నెంట్ దూడలు అయితే మీకు 20,000 నుంచి 35,000 మధ్యలో ప్రెగ్నెంట్ దూడలు, మంచి క్వాలిటీ దూడలు ఉన్నాయని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. ఇంకొకటి మెయిన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆవులు, సైవాల్ ఆవులకు ఎక్కువ శాతం ఏ ప్రాబ్లం రాదు, అంటే వాటికి ఫీవర్ ఎక్కువ రాదు, అడ్డర్ ప్రాబ్లం ఎక్కువ రాదు. ఇంకొకటి రైతులు ఎక్కువ మంది ఏమంటున్నారంటే సైవాల్ బెస్టా, గిర్ బెస్టా అంటున్నారు. మనకు సైవాలు ఎక్కువ, చాలామంది సైవాల్ తీసుకుంటుంటారు. సైవాల్ ఎందుకు తీసుకుంటారంటే గిర్లో మాస్టిటిస్ ప్రాబ్లం ఉంటుంది, సైవాల్లో అది ఉండదు. ఉండడానికి రూము, ఫుడ్ అవన్నీ వీళ్ళే అరేంజ్మెంట్ చేస్తారు. అక్కడ 2 రోజులు 3 రోజులు ఉండి పాలు చూసుకొని ఈనిన ఆవుల కన్నా ప్రెగ్నెంట్ ఆవులు తీసుకోండి. ఒక 15 రోజుల లోపల డెలివరీ అయ్యే ఆవులు. వీటికి ఏంటంటే రొమ్ముల ప్రాబ్లం ఎక్కువ శాతం రాదు, జస్ట్ మన ప్రెగ్నెన్సీ ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనకు 8 నెలల నుంచి 9 నెలల మధ్యలో మనకు ప్రెగ్నెన్సీ ఉంటే బయట నుంచి కూడా పిల్ల కనిపిస్తుంటుంది, లోపల కడుపులో ఉన్న బేబీ అనేది కదులుతుంటుంది, సైడ్లో కనిపిస్తుంది. ఆవులకు కనిపిస్తుంది, గేదెలకు కొంచెం కష్టం, కానీ ఆవులకు ఈజీగా కనిపిస్తుంది. ఆ విధంగా అన్ని చూసుకోవాలి. మనకు ఇంకొకటి ఏంటంటే వీళ్ళైతే చెప్తున్నారు ఏంటంటే 30,000 నుంచి 40,000 మధ్యలో కొంచెం బ్రీడ్ అనేది క్రాస్ బ్రీడ్లు ఉంటుంది. 40,000 నుంచి 80,000 మధ్యలో అయితే టాప్ క్లాస్ బ్రీడ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ. స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెళ్ళి అక్కడ ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్ వెళ్ళి తీసుకోండి. అక్కడ ఉండి అన్నీ చూసుకొని 2 రోజులు 1 రోజులో లోడ్ అయిపోతుంది, తీసుకొని రావచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.